సహోదరులు సహోదరిమణులు మాత్రమే కాకుండా ఇతర సంఘాలకు వెళుతూ ఉన్నటువంటి వాళ్ళు సత్యవాక్యం యొక్క ఆకలితో అలమటించేటటువంటి వారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతూ రెగ్యులర్గా వారి విశ్వాస జీవితాన్ని చక్కగా బేరీజు వేసుకుంటూ అంచనా వేసుకుంటూ వారు ఎదుగుతూ ఉండటం మాత్రమే కాక వారు వెలుగుతూ ఉండటమే కాక ఆ వెలుగులను కుటుంబ సభ్యులకు మిగిలిన ఆత్మీయులకు పంచుతూ సంఘ సహవాసం లేనటువంటి లోటును ఆన్లైన్ సువార్తల ద్వారా భర్తీ చేయించుకుంటూ రావటం జరిగింది. అయితే ఎందుకంటే వయసు చెప్తే ఏమన్నా అవుద్దేమో అనుకోకండి, ఎవరు అట్లా బాధపడాల్సిన పని లేదు. మిగిలిన సహోదరిమణులు తర్వాత ఇంకొకటి ఏంటంటే కాంటాక్ట్ నంబర్ కూడా సిస్టర్స్ మీరు తెలియపరిస్తే మిగతా తెలియనటువంటి వాళ్ళు రాసుకుంటారు మిగతా సిస్టర్స్. ఆ విధంగా ఒకరికొకరు పరిచయం అవటానికి అవకాశం ఉంటుంది, ఇంకా బలపడడానికి ఆ విశ్వాస జీవితంలో. ఇవి తెలియపరిచి ఒక రెండు విషయాలు అంటే ఆన్లైన్ స్వార్థ ద్వారా ఎలాంటి మనం మేలు పొందుకున్నాం అన్నటువంటి విషయం ఇదంతా కూడా ఒక సహోదరిమణికి ఒక 2 నిమిషాల్లో అయిపోవాలి, 2 లేదా 3 నిమిషాల్లో అయిపోవాలి. ఎవరెవరైతే ఒక్కరోజు పాలు పంపులు పొందుకొని ఉన్నా కూడా తప్పనిసరిగా వచ్చి మీ అనుభవాలు ఒక 2 లేదా 3 నిమిషాల్లో పంచుకుంటే ఆ తదుపరి ఒక 3 ప్రశ్నలతో కూడినటువంటి ఒక సందేశం సిస్టర్స్కి బ్రదర్స్కి ఇద్దరికి కూడా 4 ప్రశ్నలు అనుకున్నాం, సమయం తక్కువ ఉంది, ఒక 3 ప్రశ్నలే చాలు అని అనుకొని సిద్ధపరచడం జరిగింది. కాబట్టి దయచేసి మనకు సమయం తక్కువ ఉన్నది కాబట్టి 1 by 1 సిస్టర్స్ వాలంటీర్గా నువ్వెళ్ళు అని అనకుండా నేను వెళ్తా అనేటటువంటిగా సిద్ధపడాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను సహోదరిమణులందరికీ. మిగిలిన సహోదరులు అందరూ కూడా ఓపికతో వినాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నా. అలాగుననే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సిస్టర్స్ ఉన్నారో ఆన్లైన్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. కళ్ళకు బాగా ఫోటోలు ఎత్తేటటువంటిది బాగా అలవాటు చేసుకోండి మర్చిపోకుండా. ఎందుకంటే ఎప్పుడు చూడనటువంటి వాళ్ళని కూడా చూసి ఉంటారు మీరు, అసలే చూడండి పరిచయం లేనటువంటి మొహాలను కూడా. ఇక్కడ మాట్లాడేటప్పుడు మాస్క్ లేకుండా మాట్లాడండి అమ్మా, ఎందుకంటే మిమ్మల్ని సిస్టర్స్ ఐడెంటిఫై చేయాలి, చూడాలి కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీ నంబరు, సెల్ నంబరు లాంటిది, కాంటాక్ట్ నంబరు, మీ ఏజు అవి చెప్పండి. వాళ్ళకి అందరూ కూడా తెలుసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. రహస్యమైంది లేదు, బయటపడకుండా అయితే మానదు కదా. సో ఆల్రెడీ చాలామంది వివాహాలు అయ్యి పిల్లలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ వయసు జరగడం వల్ల ఇబ్బంది ఏం కాదు, దయచేసి గమనించండి, దీన్ని అన్నదా భావించకండి ఎవరు. తర్వాత ఈ సందేశం ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా మీరు మాట్లాడి అయిపోయిన తర్వాత సందేశాన్ని ముగించుకున్న తర్వాత బల్ల కార్యక్రమం మన విజయసాగర్ గారు, సంఘనాయకులు విజయసాగర్ గారు బల్ల కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తదుపరి చివరి ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి రారాజు గారు చేస్తారు. అంటే ఈ కానుకల కార్యక్రమం అదంతా అయిపోయిన తర్వాత ఆ తదుపరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. 10 కిలోలు చికెన్ తీసుకురావడం జరిగింది. 60 మంది 70 మంది వస్తారనుకున్నాం కాబట్టి అదంతా మనమే తినాలి. మీకు ఎంత ఆకలి అయితే అంత మంచిది కాబట్టి 1 by 1 సిస్టర్స్ రండి, మిగతా వాళ్ళు దయచేసి నోట్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మీరు వస్తే వచ్చినట్టు, లేకుంటే నేను మీ పేర్లు చాలా వరకు నాకు తెలుసు కాబట్టి నేను పిలుస్తా. మొదటి లైన్లో నుంచి సంఘనాయకులు వారు చెప్తున్నారు, మొదటి లైన్లో అయిపోయారు మీరు. సో మొదటి లైన్లో స్వరూప, అలాగే ఆమె కంటే ముందు ఝాన్సీ రాణి గారు, అరుణ గారు, అలాగే మేరీ కలమ్మ గారు మీరున్నారు. సో ఫస్ట్ లైన్ నుంచి వరుసగా వచ్చేయండి, త్వరగా రండమ్మా. ఆది మధ్యమ అంచెములు మీ చిత్తానుసారంగా జరిగిస్తున్న విధానమును బట్టి స్తుతులు స్తోత్రములు తండ్రి. మా ఆహ్వానాన్ని మన్నించి మేము ఆశించి సిద్ధపడి ప్రార్థించిన రీతిగా మా మధ్యకు ఈ దివ్యమైనటువంటి దినాన్ని, తరుణాన్ని మీరు తీసుకుని వచ్చిన విధానమును బట్టి స్తోత్రాలు నాయన. ఇంతవరకు మా ప్రియ సహోదరీమణులు
క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రత్యేకించబడి విలువ పెట్టి కొనబడినటువంటి నాయన మా అందరి జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి యొక్క త్యాగం ఉన్నది, వారి యొక్క ప్రేమ ఉన్నది, వారి యొక్క ఆదరణ ఉన్నది నాయన. అటువంటి స్త్రీల యొక్క ఆన్లైన్ స్వార్థ కార్యక్రమాన్ని గడిచిన వసంతకాలం అంతా కూడా నాయన మీరు చక్కగా కాచి కాపాడి అనేకుల యొక్క మీ పిల్లల యొక్క ఈతి బాధల విషయంలో పాలుపంపులు పొందుకుంటూ వారి కోసం ప్రార్థన భారంగా చేయగలుగుటకు నాయన, అందరి క్షేమ సమాచారాన్ని విని సంతోషపడుటకు దేవా మేమందరం ఒక కుటుంబ సభ్యులంగా మెలుగుటకు మీరు కృప చూపించారు, మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి సత్యములో నుంచి సర్వసత్యములోనికి నడిపించే క్రమంలో ఆత్మ సహాయాన్ని నడిపింపును మాకు అందరికీ కూడా మాకు అనుగ్రహించి ఉన్నారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆత్మకును మనస్సుకును శరీరమునకును కలిగిన సమస్త కల్మషమును వాక్యమనే నీటితో మీరు ప్రతి నిత్యము కడుగుతూ మమ్మల్ందరినీ కడిగిల ముత్యములా తయారు చేస్తూ ప్రభు రాకడ కొరకు మా యొక్క ప్రాణ పోకడ కొరకు సిద్ధపరుస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఈ సమయంలో మరికొన్ని విషయాలు మీ చిత్తానుసారంగా వాక్యపు వెలుగులో నేర్చుకుని ఉంటుండగా తండ్రి ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. అయితే సందేశం ఆత్మీయులందరికీ కూడా మేలుకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఇందులో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, సహనం ఎవరికి ఎక్కువ, స్త్రీలక పురుషులక? స్త్రీలకు అని స్త్రీలు చెప్పారంటే ఎలా అనే ప్రశ్న కూడా ఉంటుంది. లేదు పురుషులకే సహనం ఎక్కువ అని అంటే ఎలా అనే ప్రశ్న ఉంటుంది. సో దీనికి సంబంధించి క్లుప్తంగా జవాబు చెప్పండి. మీకు ఏదైతే దేన్ని బట్టి ఇదిగో ఈ కారణాలను బట్టి మేము సిస్టర్స్గా మాకు సహనం ఎక్కువ అనేటటువంటి విషయాలు ఉంటే మీకు ఏది అనిపిస్తే మీ అనుభవంలో చెప్పండి. ఇందులో రైట్ ఆన్సరు రాంగ్ ఆన్సర్ అనేది ఏది ఉండదు, మీకు తెలిసిందే ఆన్సరు. సో మొదటిగా సహోదరిమణులు మీరేమి వేదిక మీదకి కూడా రావాల్సిన పని లేదు, మైకు మీ మధ్యకు అందజేయబడుతుంది. మీ యొక్క అనుభవాలు మీరు తెలియపరచవచ్చు. దయచేసి సిస్టర్స్ మీరు ఎవరు మాట్లాడతారో ఒకసారి మీ కుడి హస్తము పైకి ఎత్తినప్పుడు మీ దగ్గరికి మైకు రాబడుతుంది. దయచేసి త్వరపడండి, తొందరగా చెప్పండి. మీ అనుభవాలను బట్టి మీరు ఎంతవరకు ఏం పరిస్థితి ఏం అర్థమైందని తెలుసుకున్న తర్వాత సరైన మంది ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి దయచేసి సహనం ఎవరికి ఎక్కువ, స్త్రీలక పురుషులక అనేటటువంటి విషయాన్ని చెప్పండి. లేదంటే నేనే పేర్లు చెప్పేస్తా, ఎవరికి ఏమాత్రం తెలుసు అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. కాబట్టి సిస్టర్స్లో నుంచి పలానోళ్ళు చెప్పండి అమ్మా అనేలోపే మీరే మీకు ఏం తెలిసిందే, మీకు ఏది అనిపిస్తే అది చెప్పండి. అంటే సిస్టర్స్ పురుషుల పేర్లు కూడా చెప్పచ్చండోయ్, మళ్ళీ ఏదొకటి సమస్య, అది ఏం ప్రాబ్లం ఏం కాదు. మాకే సహనం ఎక్కువ ఏం చెప్పాల్సిన పని లేదు. బ్రదర్స్కి చాలా సహనం ఎక్కువ ఉంది. ఎగ్జాంపుల్ మా ఆయన అని కూడా మీరు చెప్పచ్చు, నో ప్రాబ్లం. మీరు మీ నాన్నలు చూశారు, మీ తోబుట్టులను చూశారు, మీ తాతయ్యలను చూశారు, అలాగే మీ కడుపును పుట్టిన వాళ్ళు చూశారు, మీరు కట్టుకున్న వాళ్ళని చూశారు. కాబట్టి మీ దృష్టిలో ఓపిక ఎవరికి ఉందని అనుకుంటున్నారు, సహనం ఎవరికి ఎక్కువ ఉందని అనుకుంటున్నారు అనేది ముఖ్యం. మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. రైట్, ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మోహన్ హరితమ్మకు మైక్ ఇవ్వనైనా. తర్వాత బ్యూలమ్మ శ్రద్ధంగా ఉండమ్మా, చెప్పమ్మా హరితమ్మ. స్త్రీలకే ఎక్కువ ఉంటుందన్నా. ఎందుకో చెప్పమ్మా, తెలుసుకుంటారు మిగతా వాళ్ళు కూడా. సహనం ఎక్కువ అంటే ఇంట్లో అన్ని పనులు చూసుకొని, భర్తను చూసుకొని, పిల్లలను చూసుకొని, దేవునికి సమయాన్ని కేటాయించి, ప్రార్థనకు సమయాన్ని కేటాయించి, అన్నిట్లో సహనంగా ఉండి సంసారాన్ని చూసుకుంటుందినా. గుడ్.
ఆమె ఆన్సర్ కొంచెం నోట్ చేసుకోండి అందరూ. తర్వాత మేరీకలమ్మ చెప్పమ్మా, తీసుకోమ్మా, మైక్ తీసుకొని చెప్పు. మీకు ఏది అనిపిస్తే చెప్పమ్మా. వీళ్ళిద్దరికి లేదనేది కూడా మీరు చెప్పచ్చు. అదనమాట. అసలు స్త్రీలకు లేదు, పురుషులకు లేదు ఓపిక, సహనం అని కూడా చెప్పచ్చు. మీకు ఏది అనిపిస్తే చెప్పచ్చు. తీసుకోమ్మా, మైక్ తీసుకోండి. ర్యాండమ్గా ఒక నలుగురు దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుంటూ కూర్చొని చెప్పండి అమ్మా, కూర్చొని చెప్పండి, ప్రశాంతంగా చెప్పండి, నో ప్రాబ్లం. స్త్రీలకే ఎక్కువ ఉంటుంది నా. ఎందుకో కూడా చెప్పేసేయండి అమ్మా, ఎందుకో కూడా చెప్పేసేయండి. ఇప్పుడు హరితమ్మ చెప్పింది ఒకటి ఆన్సరు, అలాగే మీరు కూడా చెప్పండి. అదే నా ఇంట్లో పనులు చూసుకోవడంలో కూడా పిల్లలు ఏదన్నా అదే ఏ చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు చాలా సతాయిస్తారు కదా పిల్లలు, ఏడుస్తా కానీ అట్లా. బ్రదర్స్ అయితే ఎక్కువసేపు చూసుకోలేరునా, సిస్టర్స్ అయితే చాలా సహనంతో చూసుకుంటున్నారు. ఓకే అమ్మా, ఈమె ఆన్సర్ కూడా నోట్ చేసుకోండి. తర్వాత మా బ్యూలమ్మ ఆ గరిట పక్కన పెట్టి మైక్ తీసుకోమ్మా. అక్కడి నుంచి మాట్లాడమ్మా, ఇబ్బంది లేదు, వినపడుతుంది. పురుషులకే ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మా ఇంట్లో నాకు కోపం ఎక్కువ, మా ఆయన పాపం చాలా నమ్మలంగా ఉండి చూసుకుంటూ ఉంటాడు. నా ఉద్దేశం అయితే అది. ఎక్స్పీరియన్సెస్ అంటే అట్లా ఉండాలి కరెక్ట్గా. ఈ సమయంలో చివరిగా అరుణమ్మ సహనం ఎవరికి ఎక్కువ ఉంటుందో చెప్తుంది. ఇంతటితో సిస్టర్స్ అయిపోతుంది. నెక్స్ట్ బ్రదర్స్ టర్మ్ వస్తుంది. మోస్ట్లీ ఎవరికి అడుగుతానో నాకు తెలిసి బ్రదర్స్కి అందరికీ తెలిసి ఉంటుంది, వాళ్ళు రెడీగా ఉండండి. బ్రదర్స్ కాస్త ఎక్కువ మంది ఉంటారు, మీరు నలుగురు అయితే వాళ్ళని 8 మందిని అడగచ్చు, అది కూడా రెడీగా ఉండండి. వేదిక మీద ఉన్న వాళ్ళని కలుపుకొని. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తు పేరిట వందనాలండి. మామూలుగా అయితే అందరూ స్త్రీలకే ఓపిక ఎక్కువ అని మాట మనందరికీ తెలిసిందే. కానీ నా విషయంలో అయితే పురుషులకు కూడా ఓపిక ఎక్కువ అని నా భావన అండి. ఎందుకంటే మా ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత నన్ను ఆయన భరిస్తున్నాడు కాబట్టి ఆయనకే ఓపిక ఎక్కువ అని నా ఉద్దేశం. వెరీ గుడ్ నాన్న. రైట్. బ్రదర్స్ నుంచి ఇప్పుడు సహనం ఎవరికి ఎక్కువ, పురుషులకా స్త్రీలకా? ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దల దగ్గరికి మైక్ వస్తుంది. రైట్. మొదటిగా సంఘ నాయకులు విజయసాగర్ గారు మాట్లాడతారు. తర్వాత ఉపనాయకులు కృపాసాగర్ గారు, ఆ తర్వాత రారాజు గారు. మంచిదండి. సహనము ఎక్కువగా మరి పురుషులకే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పురుషులకే 100%. కాబట్టి ఎందుకంటే ఇంటి వరకు అయితే స్త్రీలు చక్కగా సంసారాన్ని చక్కబెట్టుకుంటారు, బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటారు, అన్ని విధాలుగా ఇంటి వరకే వారి యొక్క పరిమితి అనేది ఉంటుంది. మరి బయట వరకు కూడా మనం ఆలోచించినట్లయితే ఎక్కువ శాతం మరి పురుషుల మీదే బర్డెన్ ఉంటుంది. అది చాలామందికి తెలుసు. కాకపోతే మరి ఇంట బయట సంఘములో రకరకాలైనటువంటి పరిస్థితుల మధ్య పురుషుడు మరి మెదుగుతూ ఉంటాడు. కాబట్టి మరి పురుషునికి సహనం ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, 2 విషయాల్లో స్త్రీ పురుషులలో సందర్భాన్ని బట్టి అందరికీ సహనము ఉంటుంది. కాకపోతే స్త్రీలు పైకి చూపించరు. ఒకవేళ ఆవేశం వచ్చినా కూడా లోపల ఉంటుంది, తర్వాత భర్తకు తెలుస్తుంది ఆ ఆవేశం ఎలాంటిదో. రెండవదిగా అంటే కుటుంబ విషయాల్లో చూసుకుంటే స్త్రీ సహనం అన్నది పురుషునితో కంపేర్ చేయలేం కుటుంబ విషయంలో.
అంటే వంట పాత్రలు తోమే విషయంలో కావచ్చు, వంట చేసే విషయంలో కావచ్చు, బిడ్డలను ఏడుస్తుంటే సంజాయించే విషయంలో కావచ్చు, భర్తకు సేవ చేసే విషయంలో కావచ్చు, మరి దాంపత్య జీవితం కావచ్చు, స్త్రీ యొక్క సహనము ఆ విషయాలలో చూస్తే పురుషుని కంటే అధికమే. ఇటువంటి సహనశీలిని కూడా సహిస్తాడు పురుషుడు. కాబట్టి ఇద్దరు ఈక్వల్, సమానమే. ఇద్దరికి సహనం ఉంటుంది. సహనం లేకపోతే సంసారము చేసుకోలేము. ఇద్దరు ఏ ఒక్కరికి సహనం లేకపోయినా కూడా సంసారము సాగదు. కాబట్టి నా అభిప్రాయం ఇద్దరు సహనశీలులే. అందరికీ వందనాలు. చేసుకుంటండి. మరి సహనం విషయంలో ఎవరిది ఎక్కువ అనేది నాలో ఉన్న ఉద్దేశం అన్నగారు ముందే చెప్పేశారు. కవర్ కాదు. ఒక బండి నడవాలంటే ఒక చక్రంతో నడవదు. సంసారం నడవాలంటే ఇద్దరు వ్యక్తులు అవసరం. దేవుడి వివాహం ఏర్పాటు చేసేటప్పుడు ఇద్దరిని కలుగు చేశాడు. ఎందుకంటే దేవుని యొక్క కుటుంబం ఈ భూమి మీద నడవాలంటే ఇద్దరు కావాలి. భార్య భర్త, స్త్రీ పురుషులు ఇరువురు కావాలి. భర్త తన పాత్రలో ఎంత సహనంగా ఉండాలో తనకు తెలుసు. స్త్రీ తన పాత్ర విషయంలో ఎంత సహనంగా ఉండాలో తనకు తెలుసు. కాబట్టి ఇరువురు ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా చూసుకోవాలి. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళది ఎక్కువ నేను అనుకుంటాను. అందరికీ వందనాలు. సహనం విషయంలో నా వ్యక్తిగతంగా నా సొంత ఆలోచన బట్టి అయితే పురుషులకే ఎక్కువ సహనం ఉంటుందని నా ఆలోచన అండి. ఎందుకంటే స్త్రీలు ఒక ఇంటి వరకే పరిమితమై ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, లేకుండా వంట చేసుకోవడం, అంటే ఇంట్లో విషయాలను మాత్రమే వాళ్ళ మనసులో ఉంటుంది. ఇంకా వేరే విషయాలు అంటే బయట విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, ఆలోచనలు, పిల్లలు పెద్ద అయ్యేది వాళ్ళ గురించి ఆలోచించడం, స్కూల్ గురించి, ఇలాంటి అన్ని విషయాల్లో సహనం పురుషులకే ఎక్కువ ఉంటుంది. ఈ పురుషుల గొప్పతనం అని కాదు, కానీ ఈ పురుషుల్లో సహనం కూడా దేవుడే పెట్టాడని, దేవుడిని బట్టి మనందరం సహనం కలిగి ఉన్నామని నా ఆలోచన అండి. అందరికీ వందనాలు. స్త్రీలు బలహీన ఘట్టం అని ఒక మాట ప్రయోగించడం జరిగిందండి. మన మాటను బట్టి కాక ఈ మాటను బట్టి చూసినప్పుడు నాయకులుగా, రాజులుగా ఉన్నవారిలో పోరాట పటిమ, వీరత్వ లక్షణాలు స్త్రీల మూర్తులకు కనపడినప్పటికీ సహనం అయితే మోషే లాంటి నాయకులకి మీరు గమనించుంటారు. కుటుంబాన్ని ఏలనంలో స్త్రీలను మించిన వారైతే లేరు, కానీ అది బాధ్యత అండి. సహనము ఇక్కడ బాధ్యతగా కాదు. కుటుంబంలో స్త్రీల సహనాన్ని మించి ఎవరు సహనం చూపలేనప్పటికీ ఇక సహనం అనేది ఒక గొప్ప లక్షణముగా దాన్ని భావించినప్పుడు ఈనాడు మనకు రక్షణ వచ్చిందంటే ఒక ఏకైక పురుష మహానుభావుడు, శకపురుషుడైనటువంటి క్రీస్తు సహనం వలననే గుర్తుంచుకోవాలి. దీన్ని బట్టి మనం ఎంత తక్కువగా మాట్లాడినా, ఎంత ఎక్కువగా మాట్లాడినా కానీ పురుషులలో సహనం ఉందన్నటువంటి ఒక ఆలోచనతోనే దేవుడు ఆదిలోనే అవ్వగారికి ఓర్పు నశించిపోయినప్పుడు మరి ఆదాము మాత్రము మరి దేవుడి ఎదుట నిజాయితీగా నిలబడడం జరిగిందండి. అది కేవలం ఓర్పు లేకపోవడం వల్లనే. అలాగే యోబు గారి విషయం తీసుకున్నా మనకు క్లియర్గా కనపడుతుందండి. యోబు గారు సహనశీలిగా కనపడుతున్నప్పటికీ మరి యోబు గారి మరి భార్య గారు సహనం ప్రదర్శించకపోవడానికి కారణం ఏంటంటే బలహీన ఘట్టమైనటువంటి వారు సన్మానిస్తేనో వాళ్ళకు అన్నీ సమకూరితేనో మరలా సహనం ప్రదర్శిస్తారండి. అవి పూర్తిగా లేని నాడు ఏంటంటే భర్త అనేటువంటి సహనంగా మారినప్పుడు స్త్రీ కూడా గొప్ప సహనవంతురాలుగా లేఖనం సెలవిస్తూ ఉందండి. కనుక యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగం ముందు దేన్ని పోల్చడానికి వీలు కాదు. కనుక ప్రపంచంలో ఆయనంటి సహనశీలి లేడు. ఆయన తర్వాత మోషే గారిని లేఖనం సెలవిచ్చింది కనుక, యోబు గారిని చాలామంది ఉన్నారు కనుక దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. సహనశీలి ఉదాహరణగా తీసుకుంటే పురుషుల్లోనే ఉన్నారు. అది ఎక్కడంటే మరి ప్రపంచంలోనే మనం ఏ విషయాన్ని తీసుకున్నప్పటికీ కుటుంబం విషయం దాటి, కుటుంబ పరిధిని దాటి మరి పురుషులు అధికులు సహనం ప్రదర్శించడంలో. అది గొప్పలో కాదండి, గొప్పవారు అనేది కాదు, కానీ
కొత్త నిబంధన తర్వాత దేవుడు సెలవిచ్చింది ఏంటంటే దేవుడి పని చేయడంలో మాత్రం ఇద్దరి బాధ్యత, ఇద్దరు ఒకటే, పురుషుడు లేదు స్త్రీ లేదు. కనుక మరి క్రీస్తు యొక్క రక్షణ భాగ్యాన్ని మనం హైలైట్ చేసుకుంటూ వెళ్తే మరి సహనం ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ లేదు, అందరికీ మనం గొప్పగా ప్రభువుని హైలైట్ చేసుకోవచ్చు. మరి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి పెద్దలకి సంఘస్థులకి వందనాలు తెలియజేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ఎక్కువ సహనం అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా అది అన్ని విధాల కరెక్ట్ అంటే కాదని చెప్పచ్చు. ఎందుకంటే పురాతన కాలంలో కొన్ని ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే అప్పుడున్నటువంటి స్త్రీలు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ కుటుంబాలను కట్టుకుంటూ, అదేవిధంగా ఇంటూ ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ భర్త సైడు అన్నదమ్ములు కావచ్చు, ఇంకా ఒక 2 తరాలు వరకు ఉన్నవారిని కూడా చక్కగా చూసుకుంటూ చాలా చక్కగా ఉండేవారండి. కాబట్టి సహనం ఉందని చెప్పేవారు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు కాబట్టి అంత సహనం అని చెప్తే చెప్పలేము. ఇంకా బైబిల్ విషయమై పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించట్లయితే సారా అమ్మ మనకు అందరూ తెలుసు. మరి నీకు సంతానం ఇస్తానని చెప్పాడు దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అంతవరకు ఆమె ఆగకుండా ఏం చేసింది, తర్వాత జరిగిన కార్యక్రమం మీకు తెలిసిందే. అదేవిధంగా ఏబు అన్నగారు చెప్తూ వచ్చాడు. ఏబు గారి విషయంలో కూడా ఏబు ఎంతో సహనంగా ఉన్నప్పటికీ మరి కట్టుకున్న భర్తనే మరణం కమ్మనేసి దేవుణ్ణి దూషించి మరణ కమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీల కంటే కూడా పురుషులకి సహనం ఉందని ఆ 2 సందర్భాలు చెప్పచ్చు. అదేవిధంగా ఆది దంపతులైనటువంటి అవ్వ ఆదాములని ఆలోచించినట్లయితే మరి సాతాను మొట్టమొదటిగా ఆదామని అటాక్ చేసినప్పుడు తను అయితే మరి సాతాన్ యొక్క శోధల నుంచి బయటపడ్డాడు. అవ్వ తొందరపడేసి తర్వాత కార్యక్రమం మీకు తెలిసిందే కాబట్టి సో ఈ 2-3 సందర్భాలను మనం గమనించినట్లయితే కొంచెం సహనం తక్కువ అని చెప్పచ్చు. ప్రభు కుమారాన్ని అందాక చెప్తూ వచ్చాడు, స్త్రీలు బలహీన ఘట్టమని ఎంచి వాళ్ళని సన్మానించి వారితో సంసారం చేయని ఆ విషయం కూడా మనము పరిగణన తీసుకున్నాడు. అయితే స్త్రీలు పురుషులతో పోల్చుకుంటే కొద్దిగా ఈ సందర్భాలను ఆలోచించినట్లయితే కొంచెం సహనం తక్కువ అని చెప్పచ్చండి. సహోదరి మన దయతో క్షమించాలి నన్ను ఈశ్వరి, ఎందుకంటే ఉన్న లేఖన భాగాలను బట్టి నేను చెప్పాను. ఇది సొంత అభిప్రాయం అది కాదండి. అదేవిధంగా నా సొంత అభిప్రాయం ఏంటంటే యాక్చువల్గా నా యొక్క ఉద్యోగంలో నేను గమనించినట్లయితే నేను నిదానంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్చువల్గా స్త్రీలు అంటే కొలీగ్స్ మామూలుగా లేడీస్ ఎంప్లాయర్స్ వాళ్ళు టెంప్ట్ అవుతే నేను వాళ్ళని కూల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కస్టమర్స్తో. కాబట్టి యాక్చువల్గా మనం ఏమనుకుంటాము, యాక్చువల్గా రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు కూడా స్త్రీలకి సహనం ఎక్కువ, వాళ్ళు నిదానంగా పనిచేసుకుంటారు అనే ఉద్దేశంతోనే వాళ్ళని ఉద్యోగంలో తీసుకోవడం జరుగుతుంది. కానీ నాతో ఉన్నటువంటి సహోద్యోగాలు వారికి అంత సహనం కనిపించదు. చివరిగా మేము కలుగు చేసుకునేసి ఏదైనా వాళ్ళు కోపడినప్పుడు మేము సరిదిద్దాల్సిన అవసరం వస్తుంది. దీన్ని బట్టి అనుకునేవాడిని వీళ్ళు సహనంగా పనిచేసుకుంటారు కదా, మరి వీళ్ళు ఏంటి పరిస్థితి ఎలా ఉందనేసి ఆలోచించేవాడిని. కాబట్టి ప్రియం వల్లరా దయతో క్షమించండి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ కొంచెం స్పీడ్గా ఉంది, అంత సహనం ఉందంటే లేదని చెప్పొచ్చు. ప్రియం వల్లరా దయతో క్షమించండి. అందరికి వందనాలండి. సహనం ఉంటుంది అని నేను అనుకుంటాను. ఎందుకంటే స్త్రీలు బలహీనమైన ఘట్టాలని బైబిల్లో చెప్పింది అది శారీరకంగా మాత్రమే అని నా అభిప్రాయము. కాబట్టి స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తుంటారు. పురుషుడు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం మాత్రమే ఎక్కువ ఉద్యోగానికి మాత్రమే పరిమితమై ఉంటాడు ఎక్కువగా. కానీ స్త్రీలు చాలా విషయాలు ఎక్కువ పనులు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి సహనం ఎక్కువ అని అనుకుంటాను. చాలామంది స్త్రీలు కూడా ఉద్యోగం చేసే వాళ్ళ స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబాల్లో చాలా పనులు చేస్తుంటారు. కానీ ఉద్యోగం చేసే పురుషులు మాత్రం కుటుంబ విషయంలో అంతగా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం పురుషుల కంటే స్త్రీలకు సహనం ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. వస్తుంది నా పర్సంటేజ్ ఎందుకు అంటే నాకు నిన్ననే ఒక డౌట్ వచ్చింది. 9 నెలలు బిడ్డను కడుపులో మోచి అది 4 కేజీలు కావచ్చు 3 కేజీలు కావచ్చు మోచి కని తర్వాత కంటి మీద కునుకుండదు వాళ్ళకు. వాడు 2కు లేచినా పాలు ఇవ్వాలి, ఆ తల్లి పాలు కాకపోతే గ్యాస్ మీద పెట్టి వాడికి వేయించేసి ఎప్పటికైనా వాళ్ళకి పాలు ఇవ్వాలి. అదే భర్తను లేపితే ప్రపంచాన్ని జయించుచ్చినట్టు బయటికి వెళ్ళి లేచి పాలు ఇవ్వండి అంటే నాకు చాలా పొద్దునంతా పనిచేసి వచ్చాను నేను చేయలేను పో అని చాలామంది కుటుంబాలు ఇలా ఉన్నాయి.
కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ ఎవరికి ఉంటుందా అంటే స్త్రీలకే ఉంటుందన్న. ఎందుకంటే నా కుటుంబంలో నా స్త్రీకి చాలా ఎక్కువ సాటైన సహాయానికి కాబట్టి, కొందరిని చూశాను కూడా కాబట్టి వారికే ఎక్కువ సహనం ఉంటుందని నా అభిప్రాయం అన్న.